ఈ నెల 8వ తేదీ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నంద్యాల 3వ అదనపు జిల్లా జడ్జి వాసు పేర్కొన్నారు. కక్షిదారులు రాజీయే రాజమార్గంగా ఎంచుకొని కేసులను సత్వరంగా పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రధానంగా చెక్ బౌన్స్ కేసులు, ప్రామిసరీ నోటు కేసులు, భాగస్వామ్య పరిష్కారం, యాక్సిడెంట్ కేసులు తదితర కేసులను పరిష్కారం చేసుకోవడం జరుగుతుందని అన్నారు. పరస్పరం అంగీకారంతో కేసులను రాజీ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 2వ శనివారం 8వ తారీఖున భారతదేశం మొత్తం మీద లోక్ అదాలత్ అన్నటువంటి ఒక ప్రక్రియను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్షణికావశంలో చేసుకున్నటువంటి కేసులు కానీ గొడవలు కానీ ఈ యొక్క లోక్ అదాలత్ ద్వారా ప్రజల మధ్య కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చి వారి కేసులు సత్వరంగా పరిష్కారం చేసుకోవడానికి దిశగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ లోక్ అదాలత్లో భాగంగా చాలా రకాలైనటువంటి కేసులు సెటిల్ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా వారి వారి సమస్యను పరిష్కరించుకొని లోక్ అదాలత్లో ఆ కేసులు సెటిల్ చేసుకోవడం అనేది జరుగుతూ వస్తుంది. ఆ విధంగానే ఈ 8వ తారీఖున నేషనల్ లోక్ అదాలత్ను, జాతీయ లోక్ అదాలత్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క లోక్ అదాలత్లో ముఖ్యంగా చెక్ బౌన్సింగ్ కేసులు, ఈ ప్రామిసరీ నోట్ కేసులు మరియు భాగ పరిష్కారం కేసులు, మరియు ముఖ్యంగా ఈ యాక్సిడెంట్ కేసుల్లో దెబ్బలు తగిన వారికి కానీ చనిపోయిన వారి యొక్క వారసులకు కానీ ఈ నష్టపరిహారం ఇచ్చేటువంటి ఈ కేసులు కూడా ఉంటాయి. సో ముఖ్యంగా ప్రజలు నిజంగా కేసులు సద్వినియోగం చేసుకోవాలంటే ఈ యొక్క లోక్ అదాలత్ను ప్రామిసరీ నోట్ కేసులు అయితేనేమి, ఎన్ఐ యాక్ట్ కేసులు అయితేనేమి, ఈ నష్టపరిహారం కేసులు చాలా తక్కువ కాలంలోనే వాళ్ళకి సెటిల్ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తుంది. ఈ యొక్క విషయాన్ని అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నష్టపోయినటువంటి వ్యక్తులకి, అంటే భార్య కానీ భర్త కానీ పిల్లలు కోల్పోయినటువంటి వాళ్ళకి, లేదా యాక్సిడెంట్లో దెబ్బలు తగిన వ్యక్తులకు ఒక మంచి న్యాయం చేసినటువంటి విధంగా కూడా వారు ఆ విధంగా కూడా ఆలోచించి కేసును సెటిల్ చేయడానికి చేయవలసిందిగా ఈ సందర్భంగా అందరికి కూడా కోరమైంది. ముఖ్యంగా లోక్ అదాలత్ అనేది చాలా బృహత్తరమైన పథకం. ఇది ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగత ఖర్చులతో కానీ లేకుండా తెలిసి కానీ తెలియక కానీ పొరపాటు జరిగి కోర్టుకు వచ్చి కోర్టు చుట్టూ తిరిగి నష్టం జరిగే బదులు మీరందరూ మంచి మనతో రాజీ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు, భారత ప్రభుత్వం వారు, సుప్రీంకోర్టు వారు మంచి సూచన సలహాతో ఈ లోక్ అదాలత్ ఏర్పాటు జరిగింది. ఇందులో మీరందరూ కూడా మంచి మనసుతో పాత తప్పులు మరిచి ఇబ్బందులను అర్థం చేసుకొని, కష్టాన్ని అర్థం చేసుకొని సర్దుకుంటే కలిసి ఉంటే కలిసి సుఖం అనే భావంగా మీరు సర్దుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్రమాద కేసులలో ఎంతో మందికి ప్రాణాలు పోయి ఉంటాయి. కాలు విరగడము, అంగవికల్యం, శాస్త్రంగా వైకల్యం కలగడం జరుగుతుంది. చిన్న చిన్న దెబ్బలతో కొంతమంది, పెద్ద దెబ్బలతో కొంతమంది చనిపోవడం, కొంతమంది జాగ్రత్తగా మంచంలో పడి జీవితం సుఖమానం పెంచుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి కేసులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు మొత్తం మీద వైలేషన్ లేకుండా, చట్ట పరిధిలో వైలేషన్ లేకుండా పాలసీ ఉంటే ఖచ్చితంగా ప్రతి కేసులో సెటిల్ చేయడానికి అవకాశం ఉంది. ఆ విధంగా చాలా కేసులు ఇంతవరకు దాదాపు ఎన్నో లోక్ అదాలత్లో సెటిల్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఈ లోక్ అదాలత్ జరగబోయే 8/3/25 తేదీ జరిగే లోక్ అదాలత్లో దాదాపు 50 కేసుల వరకు కూడా సెటిల్ చేస్తున్నాము. అన్ని కంపెనీలు కూడా హైయెస్ట్గా ఒక కంపెనీలో ఒక వ్యక్తి ఇంజురీ కేసులోనే 75 లక్షల రూపాయలు మేము ఇస్తున్నాము. డెత్ కేసులో 40 లక్షల రూపాయలు ఇస్తున్నాము మేము శనివారం. కాబట్టి
అన్ని అర్హతలు ఉంటే వసతిని బట్టి వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి చట్ట పరిధిలో ఎటువంటి వైలేషన్ లేకుండా మీరు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీలు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల తరఫున నేను ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి మా కంపెనీ వాళ్ళు ఎవరు కూడా సెటిల్మెంట్కి ఎప్పుడు ముందు ఉంటారు, ముందుండి చేస్తున్నారు, చేయబోతారు. కాబట్టి మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. దయచేసి మీరు అందరూ సహకరించి అన్ని విధంగా సెటిల్ చేసుకోవాలని కోరుకుంటూ, రేపు నేను కూడా చోళమండలం ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున ఒక వ్యక్తికి ఇంజురీ కేసు వైకల్యం ఉంది, మెడిసిన్ తీసుకున్నాడు డాక్టర్, దాంట్లో 75 లక్షల రూపాయలు రేపు అవార్డు ఇస్తున్నాం జడ్జి గారి ద్వారా శనివారం. తర్వాత ఒక వ్యక్తి డెత్ కేసులో 40 లక్షల రూపాయలు అరెస్ట్ ఇస్తున్నాం. గతంలో కూడా 90 లక్షలు కూడా ఇచ్చాం. అట్లా ఎన్నో కేసులో ఈ జడ్జి గారు థర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఎన్నో కేసులు నెంబర్ 1గా మన జిల్లాలోనే, కర్నూలు జిల్లాలో, నంద్యాల జిల్లా రెండు కంబైన్ కర్నూలు నంద్యాల జిల్లాలో జ్యుడిషియరీ కర్నూలు జిల్లానే నెంబర్ 1 స్థానం ఎన్నోసార్లు వచ్చాయి. మాకు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున ఎన్నో కేసులు సెటిల్ చేసిన అప్రిషియేషన్ జిల్లా జడ్జి గారు ఇచ్చారు. కాబట్టి మా అడ్వకేట్లు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీ అడ్వకేట్లు, క్రిస్టియన్ అడ్వకేట్లు, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అందరూ సహకరిస్తే కోర్టు వారంగా ఎక్కువ కేసులు డిస్పోజ్ చేయడానికి అవకాశంగా, దయచేసి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని అన్ని కేసులు, అన్ని రకాల కేసులు అందరూ కలిసిమెలిసి వచ్చి సర్దుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం